మరి 15వ అధ్యాయం 4వ వచనం నుండి కూడా చూస్తే ఆయన పని చేస్తూ ఆయనను మహిమపరుద్దాం. ఆయన పని చేస్తూ ఆయన మహిమపరచాలి. ఎలా ఉండాలి మనము? ఆయన పని చేస్తూ ఆయన మహిమపరచాలి. అంటే ఆయన పని చేస్తుంటే వెలుగుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఏమి చేయకుండా అలా చూస్తూ ఉండడం కాదు. జాగ్రత్తగా ఉండండి, వెలుగుగా అంటే ఒక దగ్గర కూర్చొని మేము జాగ్రత్తగా ఉన్నాం, ఏం చేయకుండానే కాదు, నువ్వు అన్ని పనులు చేస్తూ ఏ విధంగా అంటే ప్రభు ఏ విధంగా తనకు చేయనిది మరి దేవుడిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి దేవుడిని మహిమపరిచాడు. మనం కూడా అదే విధంగా ఆయనను మహిమపరచాలని మరి అన్నది ఈ భాగం యొక్క ముఖ్య సందేశం. ఈ భాగం యొక్క పత్రికా పాఠం యొక్క ఉద్దేశం ఏమంటే చూడండి, మనము ఆయన పని చేస్తూ ఆయన మహిమపరచాలి. ఆయన పని చేస్తూ ఆయన కార్యాలు నెరవేరుస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే 12 ఏళ్ల వయసులో తప్పిపోయినప్పుడు కూడా నా తండ్రి పనుల మీద నేనున్నానని మీరు ఎరుగరా అంటారు. తండ్రి పనుల మీద యేసుక్రీస్తు ఈరోజు మనకు అప్పచెప్పబడిన పనుల్లో ఏమైతే మనకు అప్పచెప్పాడో మరి సువార్త ప్రకటించాలి, ఇతరులను మరి దేవుని యొక్క నడిపించాలి, దేవుని మనం పరిచయం చేయాలి, మన జీవన విధానాన్ని సరిచేసుకోవాలి, మన బ్రతుకును మనం కనిపెట్టుకోవాలి. మనం దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నామా, దగ్గరగా నడుస్తున్నామా, దేవునికి దూరంగా వెళ్తున్నామా, మరి సాధారణ కార్యాలలో పాల్పంచుకుంటున్నామా, లేదంటే మరి దేవుని కార్యాలలో మనం నిమగ్నమై ఉన్నామనేది మనల్ని మనం జాగ్రత్తగా పరీక్షించుకుంటూ మనం సరైన మార్గంలో నడుస్తూ ఇతరులను కూడా సరైన మార్గంలో నడిపిస్తూ దేవుని యొక్క నడిపించే వారిగా మంచి బాటలో మంచి ఉద్దేశం కలిగి మరి బోధించేవారుగా మంచితనం మనము ప్రకటించేవారుగా క్రీస్తును మనం చూపే విధంగా మనలో క్రీస్తును చూసే విధంగా మనం ఈ లోకంలో బ్రతుకుతూ అనేక మందిని దేవుడితో నడిపించేవారుగా ఉండాలనేది దేవుని ఉద్దేశమై ఉండాలి. కాబట్టి ఆయన చూస్తున్నారు, దేవుడు పని సంపూర్ణంగా నెరవేర్చినాడు, దేవుడు ఆయన మహిమపరిచాడు. మనం కూడా అదే విధంగా ఆయన మాదిరిలో దేవుని మహిమపరచాలి అన్నది ఈ భాగం యొక్క ముఖ్య సందేశం. కాబట్టి యేసు పుట్టుక ప్రజలందరి కొరకు అందరినీ దేవుని ఇంటి వారుగా చేయడం కొరకైన ఆయన శిలువలో తన వెలలేని రక్తాన్ని కార్చుకు ఈ లోకంలో జన్మించాడు. కార్చుడినే జన్మించాడు. ఎలలేని రక్తాన్ని, ఆయన విలువ కట్టలేని రక్తాన్ని కార్చి ఆయన కుటుంబంలో అందరూ ఒక కుటుంబంగా ఆయన బిడ్డలుగా ఉండాలని మరి ఇంటి వారుగా చేయడం కొరకు, ఆయన ఇంటి వారుగా చేయడానికి కోసమే ఆయన ఈ లోకంలో మొదటి రాక జరిగింది. ఆయన వెలలేని రక్తం కార్చి మనందరినీ ఒక్క ఇంటి వారిగా చేసిన, ఒక కుటుంబ సభ్యులుగా చేయడానికి ఆయన లోకానికి వచ్చి పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడనే విషయాన్ని మనము మర్చిపోదు. కాబట్టి ఇవన్నీ జరిగిన విషయాలను చూస్తే దేవుడు మన కోసము మరి అందరిని ఒక ఐక్యపరచాలనే విషయాన్ని చెబుతున్నారు. ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో ఉద్దేశంలో ఒకరినొకరు క్షమించుకుంటూ అందరినీ కలుపుకొని వెళ్ళాలి, సంఘముగా వెళ్ళాలనేది మరి ముఖ్య ఉద్దేశం. అలాగే అపోస్తలుల పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 22 వచనాల్లో అక్కడ మాట 11వ వచనంలో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, కాబట్టి మనకు శరీర విషయంలో అన్యజనులై ఉండి వారి చేత సున్నతి లేని వారు మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని ప్రజలను నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులమై ఉందని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నాము. మనం దేవుడు లేని వారుగా ఉన్నాము, మనం వాగ్దానం లేని వారుగా ఉన్నాము. ఈరోజు యేసుక్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులమైన చూడండి, క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన ప్రధాన ఆయన సమాధానమై నీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రం తన శరీరం కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేశాను. మరి మన ఉభయములను ఏకము చేసి ఇప్పుడు అందరూ
ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు దేవుడు అనుగ్రహించు మన చదువుకొని దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి సేవలు. ఇందువలన దేవుడు సరే ఒకడు బోధించిన దేవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. ఉపచారం అంటే సేవ చేసేవాడు సామర్థ్యం కొద్ది చేయాలి, చేసేంత మటుకు చేయాలి, చేయగలిగినంత చేయాలి, చేయలేనంత చేయదు. ఆ మాట చెప్తున్నాడు. ఒకడు బోధిస్తే ఎలా బోధించాలో కూడా చెప్తున్నాడు. చూడండి, ఒకడు బోధించిన దేవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసేట్లా దేవుడు అనుగ్రహించి సామర్థ్యం వృద్ధి చేయవలను. దేవుడు ఇచ్చే సామర్థ్యం చొప్పున చేయాలా. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగంలో మహిమయు ప్రభావం ఆయన ఉన్నదాకా. ఎవరు మహిమపరచబడతారంటే మనం చేసే పనిలో నమ్మకంగా పని చేస్తుంటే దేవుడు మహిమపరచబడతాడు. మనకిచ్చిన పనిలో మనము సరైన పద్ధతిలో లేదంటే సరిగా పని చేయకపోతే మరి పని దొంగల మాదిరి పని చేయకుండా మనకు ఉద్యోగంలో ఉంటే పని సరిగ్గా చేయకపోతే మనం ఎంతసేపు తప్పించుకోవడానికి సమయం వృధా చేయడానికి మనం కాలయాపన చేయడానికి ఉద్యోగం చేస్తూ ఉంటే మన పైన ఏమైందని వాళ్ళు క్రైస్తవులంతా సరిగా పని చేయరు. అంటే ఏమైంది అన్న దేవుడు మహిమపరచబడతాడా? మహిమపరచబడడు. కాబట్టి దేవుడికి మహిమపరచబడే విధంగా చేయాలంటే మనకిచ్చిన పనులు సామర్థ్యం కొలది చేయాలా, సామర్థ్యం నుండి చేయవలనని అని దేవుడి వాక్యం ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడి ప్రియ సంగమ మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడి విషయాలు మనము సామర్థ్యం కొలది చేయాలని, దేవుడిని మహిమపరిచే వారిగా ఉండాలనేది కూడా ఈ లేఖన భాగం మనకు సెలవిస్తున్నది. అలాగే ఈ రోజు రాసిన పత్రికలో ఈ ఒకరిని బాధలు ఒకరినొకరు భరించాలనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూడగలం. ఒకరినొకరు భరించాలనేది ఈ రోమా 15వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తే కొన్ని విషయాలు కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచగా బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమైన బలవంతులైన మనం ఏం చేయాలంట? బలవంతులమైన మనం బలహీనులను మనం బలపరచాలి. వారిని ఇంకొక మాట మనల్ని మనమే సంతోషపరచగలుగా బలహీనులను దౌర్భాగ్యం భరించుటకు బద్ధులమైన అంటే మనమే సంతోషపడ వారిని కూడా సంతోషపరచాలి, బలహీనులను కూడా సంతోషపరచే విధంగా ఉన్నారు. క్రిస్మస్ అంటేనే ఇచ్చుట, దేవుడికి ఇవ్వడం అన్నమాట. మనం కూడా కలిగిన ఇతరులకు పంచడం, బలహీనులను సంతోషపెట్టడం, లేని వారికి మనకు చేతనైన మనకు సహాయం చేయడం. అదే క్రిస్మస్ అంటే. మనం చేసుకొని తిని మనము ఆర్భాటంతో జీవించడం కాదు, కానీ ఇతరులకు సేవ చేయడం, బలపరచడం అనేది నిజమైన క్రిస్మస్ అనే వాక్యం ఇక్కడ చూడగలం. చూడండి, ఈ పొరుగువానికి క్షమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని అతని సంతోషపడతాం. మేలైన దాని మన ఇతరులను సంతోషపరిచే విధంగా ఉండాలనేది ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ కీర్తన ఈ పత్రిక రోమా పత్రికలో ఇవన్నీ మనకు ఉన్నాయి. చూడండి ఎంత చక్కని మాటలు. మరి ఒకరికొకరు
ఇక్కడ కూడా అన్నమాట అంటున్నాడు, మీరు ఏకీభవించండి, ఏక భావం కలిగి ఉండండి. దేవుని కార్యాల పట్ల మీరు ఏక భావం కలిగి ఉండాలని, బలహీనులను బలపరచాలని, మన ఇతరులను సంతోషపెట్టే వారిగా ఉండాలనేది దేవుని ముఖ్య ఉద్దేశం అనేది. దేవుని రాజ్యం అంటే మరి భోజనము పానము కాదు, భక్తులుగా ఉండాలి, మీరు ఏక భావం కలిగి ఉండాలి అనే మాట చెబుతూ అన్ని జనులు ఇక్కడ 9వ వచనం నుండి 8, నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానం విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించలేను. అన్ని జనులు ఆయన కనికరము గురించి దేవుని మహిమపరచడం క్రీస్తు సున్నతి గల వారి పరిచారకుడు ఆయన విషయమై ఈ ఏదో చేతను అన్ని జనులు నేను నిన్ను స్తుతించును, నీ నామ సంకీర్తనం చేయని రాయబడుతుంది. మరియు అన్ని జనులారా ఆయన ప్రజల్లో సంతోషించడని మరియు సమస్త అన్ని జనులారా ప్రభువును స్తుతించడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుగా కలిగి రాయబడింది. సకల ప్రజలు అన్ని జనుల్లో మనము దేవుని స్తుతించాలి, అన్ని జనుల్లో దేవుని గర్వించాలి, అన్ని జనుల్లో మనము దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి మనము ప్రణాళిక కలిగి ఉండాలి. ఆ మాట చెప్తున్నాను. దేవుని రాజ్యము మరి ఆయన రాజ్యాన్ని ప్రకటించడం అంటే భోజనము పానము కాదు. ఆ మాట ఉన్నది ఎంత ఆ మాట చూడండి. ఇంకా రోగుల పత్రిక 14:17 చూస్తే దేవుని రాజ్యం అంటే ఏంటి అంటే భోజనము పానము కాదు. చూడండి రోమ 14:17 కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయంలో సంగతులలో నాకు రోమ 14:17 దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందు ఆనందమై ఉన్నది. దేవుని రాజ్యం అంటే ఏంటి? భోజనము పానము కాదు, నీతి సమాధానం పరిశుద్ధత ఆత్మయందు ఆనందం. ఇవి దేవుని రాజ్యంలో ఏమున్నా లేకపోయినా మరి దేవుని బిడ్డలు సంతోషంగా ఉంటారు. మరి పొదువు ఉన్నా కూడా దేవుని కృపను బట్టి సంతోషంగా ఉంటారు. దీన్ని బట్టి మనము ఆనందించాలి. ఎందుకంటే ఒక నిరీక్షణ దేవుడు మనం ఏదైనా మనం తక్కువ చేయడం ఒక నిరీక్షణ, దేవుడు పోషిస్తాడనేది ఒక నిరీక్షణ, కష్టాలు కలిగినా కూడా దేవుడు సంరక్షిస్తాడని ఒక నిరీక్షణ, నా దేవుడు నన్ను రక్షిస్తాడనేది ఒక నిరీక్షణ కలిగి మనం ఉండాలనే విషయాన్ని మనము ఇక్కడ మనం మర్చిపోవాలి. దేవుని ప్రియ సంగమా, ఈ ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మరి దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, మరి నీతియు సమాధానము పరిశుద్ధాత్మైనది ఆనందమైనది. నీతి సమాధానము పరిశుద్ధాత్మైనది ఆనందం. ఈ ఆనందము నీతి సమాధానం ఇవన్నీ మనలో ఉంటాయని దేవుడు ఆశించాలి. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి క్రిస్మస్ 2వ ఆదివారం లేదు మనం వచ్చారు. ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. దేవుడు ఎప్పుడు వస్తాడు మనం సిద్ధపడి ఉన్నాం. మరి ఈ పండుగ చేసుకోవాలి, క్రిస్మస్ చేసుకోవాలా లేదా? ఎట్లా చేసుకోవాలా? భోజనము పానము వాటితోనే కాదు, దేవుడిని ఆరాధించాలి. క్రిస్మస్ అంటే దేవుడిని ఆరాధించాలి. ఆ రోజు చాలా మంది దేవుడిని ఆరాధించలేదా? మరి ఆ సమయం అంతా డెకరేషన్ కానీ సరిపోతుంది. సంఘానికి వచ్చి కూర్చొని వాక్యం జరుగుతుంటే కూడా రాదు. వారికి అప్పుడు కూడా డెకరేషన్ చేస్తారు, అప్పుడు కూడా ఏదో పనులు బిజీగా ఉంటారు, బంధువులు వచ్చినారంట. కానీ సంఘంలో వచ్చి దేవుడిని ఆరాధించలేకుండా మిగతా కార్యక్రమాలన్నీ చేస్తారు. అప్పుడు క్రీస్తు లేని క్రిస్మస్ ఆరాధన లేదు, ఆచారబద్ధమైన క్రిస్మస్ అయిపోయింది. అందుకోసమే 2వ వారం సిద్ధపడండి. క్రిస్మస్ సిద్ధపడాలంటే భోజనము పాపం భక్తులను కాదు, మనం దేవుడిని ఆరాధించే వారు ఉండాలా, ఇతరులకు ప్రకటించే వారు ఉండాలా, ఇతరులను సంతోషపరిచే వారు ఉండాలా, ఇతని మనల్ని మనం సంతోషపరచకుండా అన్ని జనుల దేవుడిని ఆరాధించే వారిగా మనము ఉండాలి. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడిని ఆరాధిస్తాం, దేవుడిని మహిమపడతాం, దేవుడి సన్నిధిలో మరి క్రిస్మస్ను సెలబ్రేషన్ చేసుకుంటూ మరి 2వ రాకడ కోసం నిరీక్షణ కలిగి ఉన్నాం, సిద్ధపడి ఉన్నాం. మరి అటువంటి కృప, అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి, నీ కృపలోని నామములో మీరు మాతో సహాయం చేసి ఉదయకాలమైన ప్రభు మీరు మాతో మాట్లాడుతున్నా. అదే క్రిస్మస్ చేసుకుంటూ నీ జన్మ మొదటి రాకడను మేము ధ్యానిస్తూ 2వ రాకడకు సిద్ధపడే కృప మాకు దయచేయండి.
Amen.